నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరులోని వీఆర్సీ హైస్కూల్ భవనాల పునరుద్ధరణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ కార్పొరేట్ ను తలదన్నే రీతిలో సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడి. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ వృత్తి అంటూ చేసిన వాగ్దానాలను కూటమి ప్రభుత్వం విస్మరించింది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజం. పర్చూరులో 2వ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ వెంకటమురళి. రైతులు తీసుకొచ్చిన పొగాకులో తేమ శాతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సాంబశివరావు. అధికారులనే బలి చేసి కేసీఆర్ కుటుంబాన్ని కాపాడతామంటే ఎలా? రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు. నేటి తన ఉన్నత స్థితికి కారణమైన విద్యాబుద్ధులు నేర్పిన వీఆర్సీ పాఠశాలను అభివృద్ది చేయడం కనీస బాధ్యతగా భావించి ఆధునీకరించినట్లుగా మంత్రి నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు వీఆర్ హైస్కూల్లో జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతిని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు వినూత్నంగా ప్రవేశపెట్టిన P4 పద్ధతిలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని అన్నారు. చిన్నతనంలో తనకు విద్యాబుద్ధులు నేర్పించి ప్రస్తుత స్థితికి కారణమైన వీఆర్సీ పాఠశాలను అభివృద్ది చేయడం కనీస బాధ్యతగా భావించారని, ఇందుకు తన కుమార్తెలు ముందుకు వచ్చి వీఆర్సీ ఆధునీకరణలో భాగం పంచుకున్నారని తెలియజేశారు. మీకు అందరికీ తెలిసిందే, నెల్లూరులో వీఆర్ హై స్కూల్ అనేది 120 సంవత్సరాల చరిత్ర కలిగిన స్కూలు. ఇదే స్కూల్లో నేను చదవటం, పక్కన ఇదే కాలేజీలో చదవటం, ఇదే కాలేజీలో చేయటం, ఇదే స్కూల్ పైన 2014-19లో కొన్ని క్లాస్ రూమ్లు ఉంటే ఆ రోజు మేయర్ అజీజ్ గారితో మాట్లాడి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కాలేజీ పెట్టండి, 11th and 12th ఒక 300 పిల్లలు తీసుకుంటాం, అందులో 150 ఈ యొక్క కార్పొరేషన్ నుంచి, ఒక 150 ఇతర జిల్లాలలో కూడా, మొత్తం 300 మందికి ఒక రెసిడెన్షియల్ పెడతాము. నారాయణ ఇన్స్టిట్యూషన్స్ స్టాఫ్ ఇస్తాను, వాళ్ళ దగ్గర మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి IIT NIT మీకు చేయిస్తామంటే వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ తరఫున చక్కగా ఫుడ్ ఏర్పాటు చేశారు. టీచింగ్ స్టాఫ్ అదంతా నేనే ఇచ్చాను. నెలకు 6 లక్షలు ఖర్చు పెట్టాం టీచింగ్ స్టాఫ్. ఎంతోమంది విద్యార్థులు NITలు IITలు జాయిన్ అయ్యారు. కానీ గత ప్రభుత్వం హాస్టల్ ఇచ్చేసింది, ఈ స్కూల్ క్లోజ్ చేసేసింది. నిజంగా నాకు ఎంతో బాధ. ఈరోజు ఈ ఉన్నత స్థితికి వచ్చే దాంట్లో ఈ యొక్క స్కూల్ యొక్క ఈ పాత్ర ఉంది. అందుకని ఎలక్షన్స్ ముందు నేను మాట చెప్పాను, ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ని తిరిగి ఓపెన్ చేస్తాను, ఒక 2000 మంది చదివేట్టుగా చేస్తానన్నాను. అన్న ప్రకారమే, మాట ప్రకారం ఈ స్కూల్ని రినోవేట్ చేయించాం. అది కూడా NCC చాలా పెద్ద గ్రూప్, కన్స్ట్రక్షన్ గ్రూప్. వాళ్ళు, మా పిల్లలు, మా కూతుర్లు, అల్లుళ్ళు అందరూ కలిసి యాక్చువల్గా ఈ మొత్తాన్ని రినోవేట్ చేశారు. దీనికి పర్మిషన్ కూడా వచ్చింది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఇది, వీఆర్సీ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్. యాక్చువల్గా అటు గవర్నమెంటు అటు మున్సిపల్ కార్పొరేషన్ 2 కలిసి దీన్ని రన్ చేస్తాయి. పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ ఉంటుంది. పిల్లలకి పుస్తకాలు ఫ్రీగా ఇస్తారు. యూనిఫామ్ కూడా 2 జతలు ప్రభుత్వం ఇస్తే, మా నారాయణ గ్రూప్ నుంచి 4 జతలు పిల్లలకు స్పాన్సర్ చేయమన్నారు. అది పిల్లలు స్పాన్సర్ చేస్తున్నారు. దగ్గరలో ఉండే పిల్లలు, హై స్కూల్ పిల్లలకి సైకిళ్ళు ఇస్తాము, వాళ్ళకి వ్యాయామంగా ఉంటుంది సైకిళ్ళు వస్తేనేమో. ఆ సైకిల్ కూడా నారాయణ గ్రూప్ యాక్చువల్గా మా పిల్లలు చెప్పాను, వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నారు. అదే కాకుండా ఈ కాంపిటేటివ్ సంబంధించిన సబ్జెక్ట్ కానీ, నర్సరీ నుంచి 50 కానీ సబ్జెక్ట్ పుస్తకాలు కూడా వాళ్ళని ఏమైనా వాళ్ళే ఇస్తున్నారు. ఈ విధంగా నిజంగా నాకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంది. డిమాండ్ కూడా దాదాపు 5000 మంది స్కూల్ అడ్మిషన్ కావాలి వచ్చారు. అందరికి ఇవ్వలేము. సచివాలయ స్టాఫ్ ద్వారా యాక్చువల్గా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరు ఐడెంటిఫై చేయమన్నా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. వాళ్ళు ఐడెంటిఫై చేసిన వాళ్ళందరినీ పిలిపించాను. ఆ రోజు ఎవరైతే వచ్చారో స్పాట్ అడ్మిషన్ ఇచ్చేసాం. స్పాట్ అడ్మిషన్లో 1100 మందికి ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క క్లాస్కి 2 సెక్షన్స్ అనుకున్నాం. అయితే అనుకోకుండా ఎక్కువ డిమాండ్ ఉంటే 6 నుంచి 9 దాకా 3 క్లాసులు పెడుతున్నాం. నర్సరీ PP1 PP2 నర్సరీ PP1 PP2 2 క్లాసులు పెడుతున్నాం. 1వ తరగతి నుంచి 9వ తరగతి దాకా 3 క్లాసులు పెట్టాల్సి వచ్చింది. 2 అని అనుకున్నాం, కానీ 3 సెక్షన్స్, ఈచ్ క్లాస్కి 3 సెక్షన్స్. అవి కూడా యాక్చువల్గా ఎక్సెస్ అయిపోయినాయి. ఇంకా కొంతమంది అడుగుతున్నారు, వాళ్ళందరూ కూడా చెప్తున్నాను, నెక్స్ట్ ఇయర్ ఇస్తాం అడ్మిషన్స్, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అడ్మిషన్ ఇస్తాం. అయితే ఈ స్కూల్ని
నెల్లూరులో చదివి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు చూడమని. మన మధ్య డిఎస్ఆర్ గారు ఇక్కడ చూశారు, డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సుధాకర్ రెడ్డి. నేను కూడా స్కూల్ చేస్తానని మూలాపేట స్కూల్ తీసుకున్నారు. దాన్ని కూడా వాళ్ళు ఇప్పుడు డిజైన్ తీసుకొచ్చిన అది చూపించారు. వాళ్ళు యాక్చువల్గా G+4 5 అంతస్తుల బిల్డింగ్ కట్టేటట్టుగా అక్కడ కూడా ఒక 1050 స్టూడెంట్స్ నర్సరీ నుంచి 12th దాకా. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒక స్కూల్ సెలెక్ట్ చేసుకున్నారు. దాన్ని కూడా తొందరలో స్టార్ట్ చేస్తాం. ఇక్కడ అనేక మంది నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయిన అందరినీ P4 ప్రోగ్రాం అదే ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే మన రాష్ట్రంలో బాగా డెవలప్ అయిన టాప్ 10% ఎవరైతే పేదలు నిరుపేదలు 20% ఉన్నారో వాళ్ళని మ్యాప్ చేసుకుని వాళ్ళకి గైడ్ చేయడం, డబ్బులే కాదు వాళ్ళకి గైడ్ చేయడం, వాళ్ళ పిల్లలు ఎలా చదువుకోవాలి, ఏం చదువుకోవాలి, అలా చదువుకోవాలని ఏదైనా ఆర్థిక సహాయం చేయటం, లేదా ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయ కార్యక్రమాలకి అవి ఉచితంగా చేయటం P4 ప్రోగ్రాం. ఆ P4 ప్రోగ్రాంలోనే యాక్చువల్గా ఈ స్కూలు అటు NCC వాళ్ళు కావచ్చు, మా పిల్లలు కావచ్చు దీన్ని కలిసి చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ స్కూలు రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో నెంబర్ 1 స్కూల్గా ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు అకాడమిక్గా కూడా చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ వృద్ధి అంటూ వాగ్దానాలు చేసి విస్మరించిన చంద్రబాబు మోసాన్ని ప్రశ్నిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిరసన నిర్వహిస్తున్నట్టు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. వైసీపీ విశాఖ నగర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద శాంతియుతంగా నిరసనలు తెలిపి తమ డిమాండ్ పత్రాలను కలెక్టర్లకు అందజేస్తారని తెలియజేశారు. ఏడాది కాలంగా నిరుద్యోగ వృత్తి అమలు చేయకుండా మరోవైపు కొత్త ఉద్యోగాల భర్తీని గాలి కుదిలేసిన కూటమి ప్రభుత్వం మెడలు వంచి నిరుద్యోగులకు న్యాయం చేసే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. సందర్భాన్ని వాడుకోవడానికి బాగా ఉపయోగించుకుంటారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది సహజంగా రాజకీయాల పట్ల కాస్త ఆసక్తి ఉన్నటువంటి వారు, రాజకీయాల మీద అవగాహన ఉన్నటువంటి వారు ఇట్టే పసిగట్టేటువంటి విషయం మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. గత సంవత్సరం అధికారంలోకి వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు ఏ కారణం చేత, ఏ హామీల చేత, ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, ఈ సంవత్సర కాలంలో మనం ఏం నిలబెట్టుకున్నాం, అసలు ఏదైనా హామీ ఇచ్చినటువంటి హామీని అమలు చేసేటువంటి దానికి ఆ తపన పడ్డామా లేదా, ఈ విషయాలన్నీ పక్కన పెట్టి గిన్నీస్ బుక్ ఎక్కామా లేదా, లేదా మనకు మంచి పబ్లిసిటీ వచ్చిందా లేదా, మనకు మనం బాగా మార్కెటింగ్ చేసుకున్నామా లేదా, ఈ విషయాల మీద ఉన్నటువంటి తాపత్రయం, తపన చంద్రబాబు నాయుడు గారికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద ఉండుంటే బాగుంది అనేటువంటి విషయాన్ని నేను కాదు ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. సూపర్ 6 అన్నారు, ప్రధానమైనటువంటి హామీలు ఇచ్చారు, ఇచ్చినటువంటి ఏ హామీ పూర్తిగా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఆ ఇచ్చేటువంటి ఆ తల్లికి వందనం కూడా సంవత్సర కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సందర్భాల్లో వారి మీద ఒత్తిడి తీసుకుని వచ్చి రాష్ట్రంలో పేదవాడు, రాష్ట్రంలో పేద విద్యార్థులు, ఆ పేద తల్లిదండ్రులు ఇబ్బందులు పడతా ఉన్నారు, వారికి ఇబ్బంది కలుగుతా ఉందని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వస్తే అది కూడా దాదాపు 30-35% కోత విధించి ఇవ్వాల్సినటువంటి డబ్బుల్లో 2,000 రూపాయలు కట్ చేసి ఇప్పటికి ఎంతమంది పడిందో ఎంతమందికి పడలేదో తెలియనటువంటి పరిస్థితిలో ఒక పథకాన్ని అమలు చేశారు. ఇక మిగిలినటువంటి పథకాలన్నింటినీ కూడా ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి ప్రజలు అడుగుతా ఉంటే అసలు ఇంకా పథకాలన్నీ అమలు చేసేసినట్టే, దీని గురించి ఎవరు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైనా గట్టిగా మాట్లాడితే అది నాలుగు మందం అనేటువంటి మాట నేరుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అనడం అనేటువంటిది చాలా శోచనీయం. ఎందుకంటే ఈ ప్రధానమైనటువంటి సూపర్ 6 హామీల్లో భాగంగా నిరుద్యోగులు దాదాపు కోటికి పైచిలకు నిరుద్యోగులు ఉన్నటువంటి రాష్ట్రం. ప్రతి నిరుద్యోగికి నేను ఉద్యోగం అవకాశం కల్పించలేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను, ఆ నిరుద్యోగ భృతితో మీరు జీవనాన్ని గడపండి అని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం బహుశా 14 నెలలు అయిపోతా ఉంది. నేటికి ఒక నిరుద్యోగికి ఉద్యోగం లేదు, ఆ ఉద్యోగం రానటువంటి ఆ నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు ఉపాధి లేదు. దాని గురించి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించి అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి పార్టీ పిలుపునిచ్చింది. ఆ కార్యక్రమాన్ని రేపు నిర్వహించబోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం. ప్రజలు కూడా ఎంత అమాయకులు అంటే 4 సార్లు నమ్మ ఓటేశారు, ఏ ఒక్కసారి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టలేదు. ఏం మిగిలింది ఆంధ్ర రాష్ట్ర ప్రజల కంటే నేను యోగాంధ్ర ద్వారా ఆ ఆసనాలు మిగిలాయి.
ఏ ఆసనం బాగా నేర్పించారు చంద్రబాబు నాయుడు గారు అంటే, నన్ను నమ్మి ఓట్లేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తూర్పు తిరిగి దండం పెట్టడం. అంటే నాకు నమ్మి నన్ను ఓట్లేసి నన్ను గెలిపించి నన్ను ముఖ్యమంత్రిని చేసినందుకు నీకు మిగిలింది ఇదే, నీకు చివరకు మిగిలింది సూర్య నమస్కారం అని చెప్పాడు చంద్రబాబు నాయుడు. సింపుల్ గానే ఇంక అన్ని అయిపోయి ఇంకెవరు మాట్లాడడానికి వీల్లేదని. పాపం దానికి మోడీ గారిని పిలిచారు, దానికి మోడీ గారు చీఫ్ గెస్ట్, మిగిలిన వాళ్ళందరూ సైడ్ ఆర్టిస్టులు. వాళ్ళు మళ్ళీ దీనికి గిన్నీస్ బుక్. నమ్మి ఓట్లేసినటువంటి ప్రజల్ని మోసం చేయొచ్చు అని చెప్పి నిరూపించినటువంటి ఏకైక నాయకుడు నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారిని మించి ఇంకొక నాయకుడు లేడు. దానికి గిన్నీస్ బుక్ ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేశారు, అంటే పూర్తి స్థాయిలో ప్రైవేటైజేషన్ కి అడుగులు వేసేస్తా ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు 3,200 మందిని తీస్తారు. ఈ సంవత్సరంలో 3.5 నెలల జీతాల బకాయిలు ఉన్నాయి. ఏమని అడిగితే 10,000 కోట్లు, 11,000 కోట్లు, 12,000 కోట్లు ఇస్తామని చెప్తున్నారు. ఒకవేళ మీరు కాపాడేటువంటి ఉద్దేశం మీకుంటే మీరు ఎంప్లాయీస్ ని ఎందుకు మీరు తీసేస్తా ఉన్నారు? రోజు రోజుకి ఎంప్లాయీస్ ని తగ్గించుకుంటూ ఎందుకు వస్తున్నారు? మీరు అడుగులన్నీ ప్రైవేటైజేషన్ వైపు ఎందుకు నడుస్తూ ఉన్నాయి? వీటన్నిటి కూడా సమాధానం చెప్పడం మానేసి ఇటువంటి ఈవెంట్లు చేసుకొని మీరు ఏదో పబ్లిసిటీ పొందాలనేటువంటి ప్రయత్నం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి సంవత్సరం అయిపోయింది. మా నాయకుడు చెప్పినట్టు కళ్ళు మూసి తెరిస్తే ఇంక 3 సంవత్సరాలు అయిపోతుంది, ఎలక్షన్లు వచ్చేస్తాయి. 5 సంవత్సరాలకు ఒకసారి మనకి ప్రజాస్వామ్యంలో అవకాశం ఉంటుంది. 5 సంవత్సరాలకు ఒకసారి ఓటేసేటువంటి హక్కు ప్రజలకు వస్తుంది. తప్పకుండా మళ్ళీ మీకు బుద్ధి చెప్పేటువంటి రోజు దగ్గరలోనే ఉంది. మీరు ఇప్పటికన్నా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టుకునేటువంటి దానికి మీరు తాపత్రయపడండి. సమయం ఉంది, అవకాశం ఉంది. మీరు చేస్తున్నటువంటి అప్పు దేనికి ఉపయోగిస్తున్నారో తెలియదు, ఆ డబ్బు ఎవరికి ఇస్తున్నారో తెలియదు, దేనికి ఖర్చు పెడుతున్నారో తెలియదు. మీరు పడుకున్నా లేచినా లేకపోతే ఏ పని చేసినా మీకు అమరావతి చెప్తే మరొకటి లేదు. అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోనే ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీదకి వస్తే ఇంత పెద్ద ఎత్తున జనం వస్తా ఉన్నారనేటువంటిది మినిమం మీకు ఒక 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా మీరు అర్థం చేసుకోవాలి కదా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం, ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో వస్తున్నటువంటి జనం. ఇవన్నీ మానేసి ఇప్పటికన్నా ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ నిరుద్యోగ భృతి కానీ, లేదా ఆడపిల్లలకి ఇస్తానన్నటువంటి ఆ 1,500 రూపాయలు కానీ, లేదా ఫ్రీ బస్సు కానీ, లేదా అన్నదాత సుఖీభావ కానీ, లేదా ఫీజు రీఎంబర్స్మెంట్లు కానీ, లేదా ఆరోగ్యశ్రీ బకాయిలు కానీ, ఇవన్నీ కూడా ఇన్ని పెద్ద ఎత్తున ప్రజలకు సంబంధించినటువంటి రోజు కనబడతా ఉంటే ఇవన్నీ మానేసి ఆసనాలు వేసుకుని తిరగడం మానేమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నా. దయచేసి ఇవన్నీ గమనించి ప్రభుత్వం ఇప్పటికన్నా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టుకునేటువంటి దిశగా వారు పనిచేయాలి. లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత ఒత్తిడి ప్రభుత్వం మీద తీసుకొచ్చేటువంటి దానికి అనేక కార్యక్రమాలు రూపొందిస్తాం. అందులో భాగంగానే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో కూడా యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. దాని అంతటిని కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కార్యక్రమం జరగబోతా ఉంది. అన్ని జిల్లా కేంద్రాల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి మీ ద్వారా కోరుతాం. బాపట్ల జిల్లా పర్చూరులో 2వ పొగాకు కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటమురళి, ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు పాల్గొని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం రైతులు తీసుకొచ్చిన పొగాకులో తేమ శాతాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు సంబంధించి నమోదు ప్రక్రియ జరుగుతున్న తీరును వారు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.